హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన కిచెన్లో రాగి ఇడ్లీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో చెప్తాను. ఎవరు చేసినా కానీ ఫస్ట్ టైం చేసినా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి, స్పంజీగా వస్తాయి. ఇంకా ఈ రాగి ఇడ్లీలు తినడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. ఎన్నో ప్రయోజనాలు ఉన్న ఈ రాగి ఇడ్లీలను ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి 1 కప్పు ఉరద్దాలు తీసుకోవాలి, మినపప్పు. తర్వాత 1 కప్పు మినపప్పు అయితే 1.5 కప్పు రాగులు తీసుకోవాలి. అదే కప్తో 1 కప్పు ఇడ్లీ రైస్ కూడా వేసుకోవాలి. ఇడ్లీ రైస్ లేకపోతే రేషన్ బియ్యం అన్నా యూజ్ చేయొచ్చు, లేకపోతే నార్మల్ బియ్యం అన్నా వాడచ్చు. ఇడ్లీ రైస్తో చేయడం వల్ల ఏమవుతుందంటే ఇడ్లీలకి మంచి టెక్స్చర్ వస్తుంది, ఇంకా చాలా సాఫ్ట్గా వస్తాయి. రాగుల్లో మట్టి ఉంటుంది కాబట్టి ఒక 4-5 సార్లు వాష్ చేసుకోండి. శుభ్రంగా వాష్ చేసుకున్నాక మంచినీళ్ళు వేసుకొని 4 నుండి 6 గంటల వరకు వీటిని నానబెట్టుకోవాలి. వీటిల్లో 1 స్పూన్ మెంతులు కూడా వేసుకొని నానబెట్టుకోవాలి. ఇది నేను 6 గంటల తర్వాత చూపిస్తున్నాను. 6 గంటల తర్వాత ఈ విధంగా మంచిగా నానాయి. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీలో అన్నా వేసుకోవచ్చు, గ్రైండర్లో అన్నా వేసుకోవచ్చు, మీ చాయిస్ అది. ఇవి మిక్సీ పట్టుకొని అరగంట ముందుగానే అటుకులు తీసుకొని ఒకసారి వాష్ చేసుకొని అరగంట అటుకుల్ని నానబెట్టుకోవాలి. ఈ అటుకులు వేయడం వల్ల ఇడ్లీలు చాలా స్మూత్గా వస్తాయి. ఈ విధంగా అటుకుల్ని కూడా వాష్ చేసుకొని ఒక అరగంట వరకు నానబెట్టుకోవాలి. ఈ అటుకుల్ని పిండి రుబ్బేటప్పుడు పిండిలో వేసుకొని కలిపేసి రుబ్బేసుకోవాలి. చూసారు కదా, పిండి టెక్స్చర్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇలా పట్టుకొని చూస్తే మెత్తగా రుబ్బేసుకోవాలి. ఈ పిండితో మనం ఇడ్లీలే కాదు దోశలు కూడా వేసుకోవచ్చు. దోశలు కూడా చాలా బాగా వస్తాయి. అయితే దోశలు వేసుకునే ముందు పిండి కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇడ్లీలకి పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. దోశలకు కావాలంటే అందులో కొంచెం వాటర్ కలుపుకొని దోశలు వేసుకోవాలి. ఈ పిండిని ఓవర్ నైట్ ఫెర్మెంట్ చేసుకోవాలి. ఒక 8 గంటల వరకు నైట్ అలా వదిలేస్తే చక్కగా పులుస్తుంది. ఇది నేను 8 గంటల తర్వాత చూపిస్తున్నాను. ఒక నైట్ అంతా అలా వదిలేసాను. చక్కగా ఈ విధంగా ఫెర్మెంట్ అయ్యింది. ఇప్పుడు ఇది ఇడ్లీలు వేసుకోవడానికి రెడీ అయ్యింది. ఇందులో మనకి కావాల్సినంత పిండిని పక్కకు తీసుకొని మిగతా పిండిని ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. నేను నాకు కావాల్సిన పిండిని పక్కకు తీసుకుంటున్నాను, మిగతా పిండిని నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటున్నాను. స్టోర్ చేసుకుంటే ఒక 2-3 రోజులు ఉంటుంది. తర్వాత మనకు అందులో కావాల్సినంత మనకు రుచికి తగ్గ ఉప్పు కలుపుకోవాలి. తర్వాత ఇడ్లీ రేకులను తీసుకొని ఆయిల్ గ్రీస్ చేసుకొని మనం మామూలుగా ఇడ్లీలు ఎలా అయితే వేసుకుంటామో ఇడ్లీలు అలా వేసుకొని ఆవిరిపైన ఉడికించుకోవాలి. 20 నిమిషాల తర్వాత ఇడ్లీలు చక్కగా రెడీ అయిపోతాయి. చాలా స్పాంజీగా ఉంటాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇవి చిన్నపిల్లలకు కూడా పెట్టచ్చు, హెల్త్కి చాలా మంచిది. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.